పేదలు ఏం చేయాలి అని వారు ఆలోచన చేసి, మనము దేవుణ్ణి నమ్ముకున్న వారిని చాలా మనం నేర్చుకోవాలి. మారు మనసు పొంది బాప్తిసం పొందాము, మారు మనసు పొంది బాప్తిసం పొందాం. పాపం అనేది కడగబడింది, పాపం అనేది తుడిచివేయబడింది, పాపం అనేది లేదు. శుద్ధ హృదయం కలిగి దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాము. దేవుని రూపము, దేవుని యొక్క స్వరూపము అంతరంగమందు కలిగి ఉన్నవాడే ఆ క్రైస్తవుడు అన్నాడు పౌలు గారండి. కాదు, చూసామండి. అంతరంగంలో శుద్ధి చేయబడి అంతరంగంలో క్రీస్తును కలిగి పరిశుద్ధమైన క్రియలు కలిగిన వాడే క్రైస్తవుడు అనగా యూదులు, దేవుని నమ్ముకున్న విశ్వాసి. అంతేగాని పేరు చెప్పుకొని మాయమాటలు చెప్పి లేకపోతే వేషధారణ భక్తి కలిగి వేషధారణ జీవితం కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు కాదు. లోకము గమనిస్తుంది, అన్యులు గమనిస్తున్నారు, అనేక మంది గమనిస్తున్నారు, మన పక్క వారు గమనిస్తున్నారు, మన చుట్టుపక్కల వారు గమనిస్తున్నారు, మన ఇంటి వారు మనం చూస్తున్నారు, గమనిస్తున్నారు, మన క్రియలన్నీ కూడా గమనిస్తున్నారు, లెక్క కడుతున్నారు. తెలుసండి, వీరు ఎవరు? గుడికి వెళుతున్నారు, గుడి నుంచి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు వినపడతాయి. ఇంట్లో ప్రార్థన జరుగుతుందో పాటలు జరుగుతుంటే ఆ పక్కన ఉన్నాడు చూస్తుంటారు. అప్పుడే పాటలు, అప్పుడే ప్రార్థన, తర్వాత ఇప్పుడే గొడవలు, ఇప్పుడే మాట్లాటలు, ఇప్పుడే బూతులు. కానీ సాక్ష్యం అనేది బహుశ్రేష్టమైనది. జైలు అధికారికి ఇచ్చిన ఆజ్ఞ కంటే వారిని కనిపెట్టండి, వారిని కనిపెట్టండి, వారిని చూడండి, కనిపెట్టే బాధ్యత జైలు అధికారికి ఇచ్చింది. కానీ పౌలు సేవ చేస్తున్నారు. అయ్యా, మనము దేవుణ్ణి స్తుతించాలి. అంతరంగంలో నుంచి, హృదయంలో నుంచి ఆత్మ సంబంధమైన ఈ కార్యము జరగాలి. పాటలు పాడుకున్నాము, దుఃఖం లేదు, బాధ ఎదురు చెందలేదు. ఇప్పుడు ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతిలో ఉన్నది అపకారం, స్తుతిలో ఉన్నది అద్భుతకారం, స్తుతిలో ఉన్నది గొప్ప మరి దేవుని కార్యం. చూసేవాడి స్తుతి అంటే, పాటలు అంటే ఏదో పాటలు కాదండి. అంతరంగంలో నుంచి పరిశుద్ధమైన జీవితం నుంచి అది ఎదుటి వారిని మారుతుంది, ఎదుటి వారిని కదిలిస్తే, ఎదుటి వారి జీవితాన్ని మార్చగలిగిన ఆ స్థితి. పాటలు పాడాలి, ఈ రెండే మనం చేయాలి. ఇంకా ఇవి తప్ప ఏమి లేదు. కానీ నీవు నేను హృదయము చాలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకొని ఆత్మీయ జీవితంలో క్రీస్తుని పరిపూర్ణంగా కలిగి పాటలు పాడాలి, పరిపూర్ణంగా క్రీస్తుని కలిగి ప్రార్థన చేయాలి. ఈ పాటలు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక అన్యుడే కానీ, ఒక విగ్రహారాధకుడే కానీ, దేవుని ఎరిగిన వ్యక్తే కానీ, కఠినమైన హృదయమైన కలిగిన వ్యక్తే కానీ, ఒక భయంకరమైన క్రూరుడైనా కానీ మాట్లాడికి ఈ రెండు మరి కార్యాలు చాలా అద్భుతం చేస్తాయని పౌలు సేవలో ఆలోచన చేశారండి. ఒక అన్యుడు మారాలి, మనల్ని గమనిస్తున్నాడు, మనల్ని కనిపెడతాడు, జైలు అధికారి మన వైపు చూస్తాడు. పౌలా, శీలా, మన ఇద్దరము కూడా మనము ఆ వ్యక్తి మారే వరకు పాటలు పాడి మరి ప్రార్థన చేసి అంతరంగము శుద్ధీకరణతో ఈ కార్యం జరిగించాలి అని వారు అయితే మధ్యరాత్రి వేళ పగలో రాత్రి లేదండి, నీకు మొగులు
రాత్రులు పగలు, రాత్రులు పగలు, పాటలు ప్రార్థన, పాటలు ప్రార్థన, ఇదే అండి. ఇక వేరే ఆలోచన కానీ, వేరే మాటలు కానీ, వేరే కార్యాలు కానీ అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను. అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వచ్చిందంటండి. ఎందుకు వచ్చిందండి? రావటానికి కారణం మహాభయంకరమైన భూకంపం. చెరసాల పునాదులు కదిలిపోయి, భూమి తిరగబడిపోయింది, చెరసాల గోడలు పడిపోయాయండి. మహాభయంకరమైన భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. అప్పుడు చూడండి, యెహోషువ ప్రార్థన చేశాడు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఒక దినమల్లా ఆగిపోయాడు. సూర్యుడా అక్కడ ఆగు అన్నాడంతే. నేను ప్రార్థన చేస్తున్నాను, నిన్ను ఆగమన్నాను, నీవు అక్కడే ఉండాలి, ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండాలి. చెప్పింది ఎవరు? నేను. ఆగమన్నది ఎవరు? నేను. నేను ఆజ్ఞిస్తున్నాను అని దేవుడు ఇవ్వాలంటే దేవుడికి సాధ్యం. ఒక మనుషుడికి ఆయన దేవుడు యెహోషువ ప్రార్థన, యెహోషువ ప్రార్థన ఎందుకు ఆగావు అంటే ఏం చెప్తాడంటే, సూర్యుడు ఏం చెప్తాడు? స్వరం ఉంటే యెహోషువ గారు ఆగమన్నాడంటే నేను ఆగాను. చంద్రుడా ఎందుకు ఆగావు? సృష్టిలో తేడా వస్తాను. ఉదయాన్నే 7 గంటలకు లేస్తాను. సూర్యుడు అక్కడి నుంచి కనుక ఎలా ఉందండి? బయలుపోతానండి. ఏదో జరగబోతుంది, జరగబోతుంది, జరగబోతుంది. మరి దేవుడు రాకుండా వస్తుందేమో బయటపెట్టి గజగజలు సూర్యుడు ఆపిస్తుంది. ప్రార్థన ఆత్మస్వమైన ప్రార్థన చేస్తే అద్భుతాలు ఎన్నో జరుగుతాయి. దాన్ని మనం ప్రార్థన దాంట్లో ఆ వచ్చిన దాంట్లో ఎన్ని సత్యాదాయం తెలుసండి. చాలా సత్యాదాయం, ఎన్నో వివరమైన ఆ యొక్క మరి కార్యాలు దేవుడు చూపించి భక్తులు ఆనాడు అంత అద్భుతంగా రాశారు. వారి చదువు లేదు తెలుసండి. ఈ పాఠం రాసినప్పుడు 100 సంవత్సరాల క్రితము రాశారు. అప్పుడు అంత చదువు లేదండి. చూసామండి, ఏదో కొద్ది చదువుకున్నారు, 7, 8 చదువుకున్న వారు వారు జ్ఞానయుక్తంగా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన భావన అని రాసి చాలా అద్భుతంగా రాశారండి. ఆ పాటలు ఇప్పటికీ పట్టడానికి తెలుసండి. నువ్వు ఎప్పుడు భూమి ఉన్నంతకాలం పైన ఆ పట్టణం అంత అద్భుతంగా రాశారు. ఎంత అద్భుతమైన కార్యాన్ని ఆనాడు జరిగించాలని చెప్పండి. సమస్యలో చూడండి, జలసాలో నుండి మొట్టమొదటి విషయాన్ని పాటలు పాడుచున్నది. చూసండి, పాటలు పరమగీతాలు 2వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. పరమగీతాలు 2వ అధ్యాయము 14. బండ శబ్దంలో ఎగురు నా పావురమా అన్నాడు. ఎవరు? ఆ బండే క్రీస్తు. బండే క్రీస్తు. అయితే నువ్వు బండ శబ్దంలోకి వచ్చున్నావు, బండ మీద ఉన్నావు. బండ సందులో ఉండు పేరు బీసులు ఆశ్రయించు నా పౌరమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము
పరిశుద్ధుడైన దేవుడు మరి జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారితో అంత జ్ఞానయుక్తమైన మాటలు రాశాడు సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు రాసిన సామెతలు, ప్రసంగి గ్రంథము, పరమగీతాలు చాలా శ్రేష్టమైన గ్రంథాలండి. ఎంత లోతైన అర్థవంతమైన ఆ మాటలు ఉన్నాయంటే 9 కొద్దికి మనకు దొరికేటంటే రత్నాలు ఉంచారండి. ఇవి అర్థం కాని మరి రహస్యమైన మరి గోళార్థంతో కూడుకున్న మాటలు ఇవి. ఆయన ఎవరు? బండ సందులో ఎగురు నా పౌరమా అన్నాడు. దేవుడు సాక్షిస్తాడు, దేవుడు వర్ణిస్తాడు, దేవుడు హెచ్చిస్తాడండి. నీవు బండ సందులో ఉన్నావు పౌరమా. కాకి స్వరము వేరు, పావురం స్వరము వేరు. ఎందుకు కాకిలా కలుగుతాం? కాకి స్వరము వేరు, పావురం స్వరం వేరు. కాకి స్వరము పైనే పడుతుంది, కానీ పావురం అలా కాదు. పావురం ఆ స్వరము మరి అది అరుస్తూ ఉంటే తన అంతరంగంలో వచ్చి సమస్తం కూడా కదిలిపోతాయి. కాకి ప్రార్థన చూసాడు. దేవుడు అంత అద్భుతమైన మాట రాశాడు. సొలొమోను మహారాజు అన్నాడు, పేటు పీటులు ఆశ్రయించుల పౌరమా, నీ స్వరము ఉంది. నీ స్వరము ఎలా ఉన్నది? నీ స్వరము మధురము. ఎప్పుడన్నా పెళ్ళైనప్పుడు పాట పాడమన్నారండి. పాట పాడతావా? సరే. కానీ దేవుడు ఎంత చక్కగా వర్ణిస్తాడు. అది వారి స్వరము మాధుర్యము, మనోహరము. చూసామండి, దేవుడు అంత అద్భుతమైన మరి ఆ స్వరాన్ని వారికి ఇచ్చారండి. కానీ అందులో చాలా మంది పాడేవాళ్ళు, పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా మంది అద్భుతంగా పాడేవాళ్ళు ఉంటారు. స్వరం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా చక్కగా పాడతావురా. గాని అనే మాట తెచ్చుకోకూడదు. గాని అన్నామంటే లోపం ఉన్నది. గాని అన్నామంటే ఏదో లోపం అంతరంగంలో ఉంది. సారీ గారు ఆశ్రదం అన్నవాడు. మాట ఏంటి? జయం పొందేదాం, మనం జయకూడదు ఉద్యోగం కలిగిన పాట. ప్రసంగానికి ముందు కొంత ఉద్యోగం రావడానికి ఈ పాట పాడిస్తాడు. ఈయనకి 2 మూవలు ఉంటాయి. ఆ 2 మూవలు ఇచ్చి ఆ 2 పాటలన్నిటికీ మూవలు పడతాం. ఈ పాడుతూ ఉండాలి. పాటెత్తు పాటెత్తు ఆయనకి తెలుసు. ఈయన ఏ పాట పాడమన్నాడో, ఆయనకి ఏ పాట పాడాలో తెలుసు. కానీ మర్చిపోయి జయం పొందిదాం అని పోయి జయంబుని జయమురాని జయంబుని జయమురాని సినిమా పాట ఎత్తాకి పాట అయిపోయింది. యాంత్రికంగా వచ్చేసింది. యాంత్రికంగా వచ్చే ఊత పదాలు చాలా ఉంటాయి. విశ్వాసం బోధకులు కొంటే, విశ్వాసులు కొంటే, క్రైస్తవులు కొంటే, మారుమోసు పొందిన కూడా ఊత పదాలు చేస్తాయి. కాబట్టి హృదయం నిండా ఉన్నది
దేవుడు ఆ యొక్క రక్షింపబడిన విశ్వాసం బట్టి అన్నాడు, నీవు పావురము, పావురు యొక్క స్వరము, పావురు యొక్క చేదు లేని జీవితం. చేదు లేని పక్షి ఏదైనా ఉన్నదంటే దాని యొక్క రూపము, దాని యొక్క స్వరూపం వేరు. కానీ మన దేవుడు చక్కగా జ్ఞాపకం చేశాడు, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడలేము, నిన్ను చూడాలి, నా హృదయం పొల్లిపోతుంది, నిన్ను ఎప్పుడు చూడాలి అని, నీ స్వరము ఎప్పుడు వినాలని, నీ రూపం ఎప్పుడు వినాలని, నువ్వు ఎప్పుడు కనబడాలని తప్పించే ఆ హృదయము దేవునికి. పౌలు శీలలు అది కలిగి ఉన్నారు. వారి యొక్క స్వరాలు మనోహరమైనవి, వారి హృదయము మనోహరమైనది. హృదయం నిండిన దాన్ని బట్టే వస్తూ ఉంటుంది. అంటారు కదండి, మన వాక్యం హృదయంలో ఏది ఉందో బయటకు. కానీ చాలా మనల్ని గమనిస్తున్నాడు. చూసే వ్యక్తి అన్యుడు, చూసే వ్యక్తి విగ్రహారాధికుడు, చూసే వ్యక్తి మార్పు చెందాలి. అతడు కాదు, అతని ఇంటి మొత్తము మారిపోవాలి. యేసుక్రీస్తుని చూపించాలి మనం అని. నీ స్వరము నాకు వినబడనేమో. భక్తి లక్షణము చాలా జాగ్రత్తగా నేర్చుకోవడం. చూసామండి, పౌలు అంత అద్భుతమైన ఆ కార్యాన్ని మన నాడు చేశారు. అయితే అకస్మాత్తుగా మహాభూకంపమైన చెరసాల పునాదులు వదిలేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకోవడం, అందరి బంధకములు ఊడేను. పాటలు ప్రార్థన ఈ రెండే కాళ్ళు చేతులు బిగించి వండ వేసి నడవలేదు కదండి. కానీ చేయవలసింది ఒకటి ఉన్నది, దేవుడు చెప్పింది ఒకటి ఉన్నది, దేవుడు చేయమన్నది ఒకటి ఉన్నది, అది మనం చేయాలి. అయితే మహా అద్భుతమైన కార్యము వీటి ద్వారానే జరిగింది అనుకున్నారు. మనకి ఆత్మీయ జ్ఞానం మనకి పౌరుషం. చూసామండి, చెరసాల పునాదులు వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఏంటండి, చెరుపులు ఎక్కడ జరిగిందండి చేసి చూపించారు. మహాభయంకరమైన భూకంపం వచ్చిందండి. భూమి బద్దలైపోయింది, చెరసాల పునాదులు కదిలిపోయింది. వారిని చెరసాలలో బంధించి గొలుసులతో బంధించి వేశారు. అన్నీ ఉండిపోయింది. చూసామండి, ఎవరు తెచ్చలేదు, ఎవరు వాటంతరికి పోయి ఊడిపోయి మామూలు కలిపోయి తలుపులన్నీ దొంగలైతే ఏమవుతారండి, తలుపు చెప్తారు, పారిపోతారు కదండి. తలుపు చేసుకుంటే వెళ్ళిపోయి మేము వెళ్ళము, వెళ్ళే భక్తి కాదు. ఎంత గొప్ప జ్ఞానం! ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించి చూపించి మార్చివేసే ఆ కార్యము మేము జరగాలని వారు అలాగే ఊడిపోయి తెప్పివేయబట్టి సామాన్యమైన వ్యక్తులే దేవుడు ఎంత అద్భుతం చేశాడు తెలుసండి. దానియేలు సెంట్రల్ మేషక్ అన్నింటిలో పౌరు
తెలియజేశాడు. అందులో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండడం ఈ చూసి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు ఎంత చెప్పబడ్డాడండి? ఏదో కొనుక్కొచ్చి ఉంటుంది. వాళ్ళు చూసానికి చెరసాల ప్రాణులన్నీ కదిలిపోయి బంధకాలన్నీ పోయి గేట్లన్నీ తెరవబడి చూసారండి. అమ్మో, ఇక నాకు ఒక నింద అపనింద, ఏ శిక్ష చూస్తుందో. నేను కనిపెట్టమన్నారు, చూడమన్నారు, ఒక బాధ్యత భారం ఇచ్చారు. నేను జైలుకి ఒక బాధ్యత కలిగిన అధికారం నాకు ఇచ్చారు. ఇప్పుడు మరి ఏదో అద్భుతం, మరి ప్రమాదం జరిగింది. వారు సామాన్యమైన వ్యక్తులుగానే ఉన్నారు కనుక నాకు ఒక నింద వస్తుంది అని ఆ చెరసాల అధికారులు చూసామండి కత్తి తీసుకొని నీవు ఏ హాని చేసుకోవద్దు అయ్యా, నీవు ఏ హాని చేసుకోవద్దు. ఎందుకు చనిపోతా కనుక నీవే హాని చేసుకోవద్దు. మేమందరము ఇక్కడే ఉన్నామని చెప్పాను. మేము ఇక్కడే ఉన్నాం. ఇక్కడికి వెళ్ళినా పారిపోయాడు కాదండి. చూసామండి అపోస్తులు 12 మందిని సోనాలతో పొడిచారు, ఊరిలో వేశారు, మరి అనేక విధంగా హింసించారు. పేతుర్ని మరి తల కింద పెట్టి కాలు పైకి పెట్టి అన్ని అద్భుతాలు చేసిన దేవుడు, అన్ని అద్భుతాలు చేసిన పేతురు, కానీ ఎన్నో అద్భుతాలు చేశారు. చనిపోయిన వారిని కుటుంబాన్ని లేపిన అద్భుతాలు వారి ఏదిలో ఉన్నవన్నీ. ఆగు అంటే ఆగింది, వద్దు అంటే ఆగింది. కానీ అలా కాదండి, అది నీకు కలిగింది. చూసారండి, నువ్వు ఏ హాని చేసుకోదు, మేమందరం ఇక్కడే ఉన్నామని అప్పుడు అతడు రేపు తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలు శిలకు సాగిలపడి. మనం పోయిన వారం జ్ఞాపకం చేశాం. దానియేలుకు సాగిలపడి నెబుకద్నెజరు, బెల్షాజరు, దర్యావేషు అనులు అన్నాడు. దానియేలుకు సాష్టాంగపడి, పౌలుకు సాష్టాంగపడి, ఫరో సాష్టాంగపడి, యోసేపుకు సాష్టాంగపడిపోయాడు. నెబుకద్నెజరు సాష్టాంగపడి అతని పూజించుటకు అర్హుడు, మనుషుడే కాని దేవుడు. సాక్షి సంపాదించుకోవాలి. చూడండి, చెరసాల నాయకుడు ఒక అధికారి అన్నుడై అతడు ఏం చేశాడు? అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలు శీలకు సాగిలపడి. అని కాళ్ళకి నమస్కరించి సాగిలపడి. ఒక అన్యుడి హృదయాన్ని కలిగించాడు క్రీస్తు. ఒక అన్యుడిని మార్చివేశారు క్రైస్తవులు. ఒక అన్యుడి కఠినమైన హృదయాన్ని మార్చగలిగిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సత్క్రియలు ఒక క్రైస్తవులో దాగి ఉన్నాయి, దాగి ఉండాలి. అది చేస్తేనే క్రైస్తవుడు వేషధారణ జీవితం అనేది ఎప్పుడైనా తగ్గారండి. చూసామండి, వారు ప్రభు అయిన యేసునందు వారి వెలుగును తీసుకుంటారా రక్షణ పొందుటకు ఏమి చేయగలను? చక్కగా మాట్లాడే అయ్యారా, రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి? మీ దేవుడిని నమ్ముకోవాలి.
పరిశుద్ధమైన క్రియలు బట్టి జైలు అధికారులు మారిపోయి అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుడని చెప్పి అతనికి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి అది ఎప్పుడంటే మధ్యరాత్రి కాదు. ఈ జరిగిన సందర్భం మధ్యరాత్రి. చూసామండి, పగలు కాదు, రాత్రులు ఈ అద్భుతాలను జరుగుతుంది. మధ్యరాత్రి చీకటి, కళ్ళు కనపడని చీకటి ప్రాంతం. అందుకని దేవుడు తీసుకొచ్చి చూశానండి. పౌరు సేవలో చూస్తే వారి పౌల సేవ వీళ్ళే ఎవరు కాదు. కనుక మధ్యరాత్రి కాదండి వారికి దేవుని యొక్క వాక్యాన్ని పౌరు సేవలో అందించారు. చూశాడు, బోధించది. రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకొచ్చి ఆ రాత్రి ఐదు వారందరూ కూడా వాక్యం బోధించాలని సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేని దేవుడు. పరిశుద్ధుడైన దేవుడిని మేము కలిగి ఉన్నాము. పరిశుద్ధుడైన దేవుడిని రక్తం చేత కలిగి ఉన్నాము. మేము మారు మనసు పొంది బాప్తిసం పొంది నేను పౌరుగా మార్చబడి నేను ఒక దైవ సేవకుడిగా నేను ఉన్నాను, దేవుని బిడ్డగా విశ్వాసగా ఉన్నాను అని సాక్ష్యం ఇస్తున్నాడు. యాంత్రికంగా ఇస్తాను సాక్ష్యం. ప్రభు నమ్ముకున్నానండి, క్రైస్తవం కాదు చెప్పింది. నేను చూసామండి, ఇంటికి 6,000 10,000 ఇచ్చాను. ఒక వ్యక్తికి 2,000. ఇంకో పార్టీ వేడు, ఇంకో పార్టీ వేడు. తీసుకో తీసుకో తీసుకో. ప్రతిదీ లెక్క ఉన్నది. కనిపెట్టే దేవుడు ఉన్నాడు. కనిపెట్టే దేవుడు పరిశుద్ధుడు. కనిపెట్టే ఆ యొక్క మరి ఆ దృష్టి కన్నులు దేవుడికి ఉన్నాయి. ఒక క్రైస్తవుడై ఉండి దేవుడు నమ్ముకొని ఒక మారు మనసు పొంది దేవుడి పేరు చెప్పుకొని ఒక అన్యాయంగా అక్రంగా కష్టపడని డబ్బు తీసుకొని ఏం చేస్తావు? ఎవరు పెడతావు? బిడ్డలు శాపం వస్తున్నాయి, పద్ధతి తీసాను. కుటుంబం శాపకరం అయిపోతాయి, బిడ్డలు శాపగ్రస్తులు అయిపోతారు. ఆ ధనము అనేది శాపకరమైనది. అది నా ఇంటిలోకి రాకూడదు, నాకు వద్దు అనే ఆ భక్తి ఏమైపోయిందండి? ఇచ్చిన వ్యక్తి 1,00,000 రూపాయలు ఇచ్చాడండి. 1,00,000 రూపాయలు తీసుకున్నారండి. ఎవరు వేయలేదు, వారి ఇష్టం అంతా నా దగ్గర తెలుసండి. వాళ్ళ పేరు, వాళ్ళ ఇష్టం, ఏంటి, ఎవరు ఏదో మొత్తం ఉంటుంది, ఇష్టం తెలుసండి. ఫలానా వారు వేశారు, ఫలానా వారు మిగిలిన వారు ఎవరు కూడా నా దగ్గర ఉన్నది. తిన్నాడుగా తీసుకున్నాడు, లాగి తీసుకున్నాడు. లెక్క పెట్టి ఆఖరి పిల్లలు మరి అందరి లెక్క పెట్టి తీసుకున్నారు. క్రైస్తవులు నీతి అనేది చచ్చిపోయిందండి, భక్తి అనేది చచ్చిపోయిందండి. క్రైస్తవులు లేదండి. చూసామండి, అన్ని సాక్షి క్రైస్తవులో నీతి లేదు, భక్తి లేదు, భయభక్తులు లేవు. నీతి తప్పిన బ్రతుకైపోయింది. కానీ ఒక అన్యుడి యొక్క హృదయాన్ని, అన్యుడి యొక్క కుటుంబాన్ని, అన్యుడి యొక్క హృదయంలో ఉన్న పాపాన్ని కదిలించి కడిగించి శుద్ధి చేసి
వచ్చి ఆ రాత్రి ఆ గదిలోనే అతడు వారిని తీసుకొని వచ్చి గాయములు కడిగాను. వారి గాయములు కడిగాను. వెంటనే ఏం జరుగుతుంది? వాళ్ళకి ఏం జరగలేదండి, ఏం జరగలేదు, ఏం దెబ్బలేదు. చూసామండి, బాహ్యమైన గాయాలు పాప గాయాలు. మనం ఏదైతే పాపం చేస్తున్నామో, ఏ పాపం అయితే మనలో ఉన్నదో, ఏ పాపం ఒక్కొక్కటి గాయములై బాహ్యంగా దేవుడికి తెలుస్తుంది. అందుకని యెషయాకు రాశాడు, ప్రతి వారిని నడిని వ్యాధి కలిగి ఉన్నారు. అరకాలంలో నడినెత్తి వరకు స్వస్థత వచ్చిందనేటువంటి గాయములు పాప గాయాలు, ఒక సమూహ గాయాలు కాదండి, పాప గాయాలు. చూసాడు. అందుకని దావీదు చెప్తున్నాడు, ఆ గాయములు, ఆ మూర్ఖత వల్ల ఆ గాయములు బహు దుర్వాసన గలవై శ్రమించుచున్నవి. పాప గాయాల గురించి దావీదు భక్తులు ఏడ్చాడు. ఆ గాయములు చూసామని దుర్వాసన గలవై మరి శ్రమించుచున్నవి అన్నాడు. పాప గాయాలు అనేవి ఎదుటి వారికి దుర్వాసన పడితే తెలుసండి. కానీ వారి గాయములన్నీ కూడా శుభ్రంగా కడిగాడు. అంటే ఏ పాప గాయాలు ఉన్నాయో వాటన్నింటినీ కడగటానికి వైద్యం అనేది ఎక్కడ ఉన్నది? ఆ రాత్రి ఆ గాయములన్నీ కడిగాను. వెంటనే అతను వారును ఒక ప్రశ్న ఆలోచిస్తున్నాను. ఇంటిలో ఉన్న వారు ఎంతమంది అండి? దేవుడు ఎంతమంది బిడ్డలు ఇచ్చారండి? ఎంతమంది బిడ్డలు? భర్త భార్య వివాహం అయిన తర్వాత బిడ్డలు లేకుంటే చాలా బాధకరం. దేవుడు బిడ్డలు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఇస్తారు. చూడండి, ఒక ప్రశ్న అనేది దేవుడు వేస్తాడు. వారు మారు మనసు పొందారా? లేదు. వారు పాప గాయములు కడగబడినయా? లేదు. అన్నిటికీ లేదు. ప్రతి దానికి ఎన్ని క్వశ్చన్లు ఇస్తాడో దేవుడు, ప్రతి క్వశ్చన్కి లేదు 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 లేదు. అసలు ఎందుకు పుట్టింది ఏంటండి? దేనికి? భర్త మారాడా? లేదు. భార్య మారిందా? లేదు. నీ బిడ్డలు మారారా? లేదు. లేకపోతే వాడలు మారారా? లేదు. నడిపించిన అత్తగారు శ్రేష్టమైన వ్యక్తి, పరిశుద్ధమైన వ్యక్తి, పరిశుద్ధమైన క్రియలు కలిగిన వ్యక్తి, దేవుని భయం కలిగిన వ్యక్తి, దేవుని యొక్క భయభక్తులు కలిగిన ఆ యొక్క తత్వము అత్తగారికి ఉన్నది. నోవా కన్నా నోవా గారు భార్య శ్రేష్టమైన వ్యక్తి తెలుసండి. నోవా గారు భక్తి పనులే, కానీ వాడ కడుతున్నాడు, వాడ పనులు చాలా నిమగ్నమై చాలా కష్టపడే తత్వము నోవా గారికి ఉన్నది. అయితే మరి భార్య ఏం చేస్తుంది? భార్య ఏం చేస్తుంది? నా కుమార్తెలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఏ కుటుంబం నుంచి వచ్చావో, ఏ తల్లిని కన్నారో, ఏ తండ్రులు కన్నారో, మీరు నా కుమార్తెలు, నా కుమార్తె, నా కుమార్తెలారా అని ఎప్పుడైనా అన్నామండి? పారిపోతాయి. ఏంటది? విశ్వాసం ఒక్కొక్క గంటలు ప్రార్థన చేస్తాం. అసలు ప్రార్థన ఒక కోడలు పిలవాల్సిన విధానం తెలియదు. అమ్మ నా కుమార్తె అని అన్నారు ఎప్పుడన్నా? కుమార్తె చూసావా? కుమార్తె ఒక రీతిగా, కోడలు ఒక రీతిగా చూసే తత్వం లేదా అత్తగారికి?
చేసుకోండి. వాళ్ళకి ప్రత్యేకంగా కూతురికేమో ప్రత్యేకమైన సంపద, వాళ్ళకి నేను ఎలా తయారవడానికి కారణము నా అత్తగారే అన్నారు తెలుసండి. మా కుటుంబంలో సమస్య రావడానికి కారణం ఆమె, ఇడిపోవటానికి కారణం ఆమె, కలపోవటానికి కారణం ఆమె. ఆ కుటుంబంలో బాగా బాధలు పెట్టి ఈనాడు ఇన్ని శ్రమ తెచ్చుకోవడానికి కారణం అయిపోయి జీవితంలో కలుసుకునే పరిస్థితి కూడా లేకుండా చేసే తత్వము నా అత్తగుంది. అమ్మో చెప్తే నీకు వచ్చే తిప్పు లాగా తెలుసా, నేను కూడా పొడిచి చంపేస్తాను. ఎందుకంటే అంత గౌరవ కక్ష అసూయ ద్వేషండి పైకి మాటలు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ స్వరం అండి, స్వరం మాధుర్యం, కానీ హృదయం మాధుర్యం కాదండి. హృదయం చెడిపోయినది. కానీ నయోమి నా కుమార్తెలారా అన్నది హృదయాన్ని కదిలించి వేసింది, మార్చి వేసింది. ఒక అద్భుత కార్యాలు చేయగలిగిన తత్వము అలాంటి తత్వం కావాలి. కానీ ఆ రాత్రి వాక్యం బోధించి కుటుంబానికి బోధించి ఆ రాత్రి కాలే వారి గాయములకై వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. ఆ రాత్రి యందు అయ్యా ఇప్పుడే కావాలి, ఇప్పుడే జరగాలి, ఇప్పుడే మారుమతి పొందాను, ఇప్పుడే నా పాపములు కడిగి వేసుకున్నాను కనుక నాకు బాప్తిసం అనేది నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి, నాకు, నా భార్యకి, నా బిడ్డలకి, అమ్మారులున్నా గొడవలున్నా ఎవరున్నా ఈ రాత్రి కాలే మా కుటుంబంలో అందరూ రక్షణ పొంది మారుమనసు పొంది పాపములు కడిగి వేసుకొని నోవాహు కుటుంబం వలె మేము ఉండాలి నాయనా అని చెప్పి ఆ యొక్క సాక్ష్యము కనిపెట్టిన వ్యక్తి మారిపోయాడు, కనిపెట్టిన వ్యక్తి మార్చబడ్డాడు, కనిపెట్టిన మరి కుటుంబం మార్చబడింది. అందరికీ చెప్పండి. చూసండి, జైలు అధికారులు సామాన్య విషయంలో కాలంలో భార్య మాట వింటుందండి. యువత భార్య ఇలా, ప్రవక్త గారి భార్య ఇలా, ఒక అన్యుడు భార్య వింటుందండి. ఆయన ఏది చెప్తే అదే, ఆయన ఏది చేయమంటే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, కూర్చోమంటే కూర్చోవాలి, లేకమంటే నవ్వాలి. కానీ ఆయన చెప్పిన ప్రకారము మరి బిడ్డలు మా తండ్రి ఏది చెప్తే అది, కూర్చో అంటే కూర్చోవాలి, లేకమంటే లేవాలి, మోకరించమంటే మోకరించాలి, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి, మారు మనసు పొందాలి అంటే, పాపము ఒప్పుకోవాలంటే దేవుని సన్నిధిలో ఉండి మారు మనసు పొందే ఆ భక్తి జీవితం నేను కలిగి ఉండాలి అనే అన్యుడి యొక్క కుటుంబం అంత అద్భుతమైన కుటుంబం అండి. జైలు అధికారి సంపాదన కుటుంబం రాత్రి కడి మారు మనసు పొంది గాయములన్నీ కూడా శుభ్రంగా కడిగి వేసి వాక్యంతో పాపములన్నీ ఒప్పుకున్న తర్వాత వారు తీసుకున్నారు. చూసారు, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యొక్క విశ్వాసం ఉంచబడి మన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. ఇంటి వారందరితో కూడా ఆనందించాను. జరిగింది చాలా దేవుడు చెప్తారు. అమ్మా ఎందుకు అలా ఉన్నావు, అయ్యా ఎందుకు అలా ఉన్నావు అంటే ఈ దుఃఖాన్ని అంతమంది కానీ
వాళ్ళ గురించి ఎలా అయిపోతుంది, వాళ్ళ గురించి ఎందుకండి సాగలనుకుంటున్నాం. ఒక ఆయన మీకేం తెలుసు, వాడు మారడు, నేను మారడు. వాళ్ళ ప్రవర్తన తీరు బట్టి నేను ఈ విధంగా అయిపోయి చచ్చిపోవాలి అనుకున్నాను. ఒక అన్యుడైన జైలధికారి ఎంత అద్భుతంగా నడిపించాడండి. భార్య నడిపించాడు, బిడ్డ నడిపించాడు, అందరికీ మరి వారి మనసు అనే పాప క్షమాపణ కలిగించిన తత్వము కలిగించి చాల్చి ప్రార్థనాపరుడైపోయాడు. సృష్టికర్త దేవుడికి ప్రార్థన చేస్తాడు, ప్రభా ఆ పాపమును కడిగివేయి. తండ్రి ఏం చేస్తాడో భార్య చేస్తుంది, భార్య తల్లిదండ్రులు ఏం చేస్తారో బిడ్డలు చేశారు. కుటుంబం అంతా కూడా మారిపోయి రక్షణ పొందారండి. ఆ ఇంటిలో ఆనందము, ఆ ఇంటిలో సంతోషము, ఆ ఇంటికి ఆత్మీయ సంతోషం. మనకి ఉంటుంది సంతోషం ఉంటుంది కానీ ఆత్మీయ సంతోషం ఏదో ఈ సంతోషాన్ని ట్యాబ్లెట్లతో కోరుకొచ్చుకుంటారు. ఆత్మీయ సంతోషం అంటే అందరూ మారితే, అందుకని దాని భక్తుడు జ్ఞాపకం చేస్తాడు, ప్రభా నాకు మంచి ఆశీర్వదించాడు అని నా బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నట్టుగా దాన్ని ఆశీర్వదించుకోవాలని చూసండి. నా కుటుంబం అంతా మారితే, మారు వస్తు పొందితే అది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే అదే, అంతేగాని సమమైన ఆశీర్వాదం చెప్తే పడితే కుటుంబం అంతా మారింది, కుటుంబం అంతా మార్పు చెందారు, ఆశీర్వాదం. కుటుంబం అందరూ రక్షణ పొందారు, ఆశీర్వాదం. అది ఆశీర్వాదం అంతే. రాత్రి కూడా చెప్పాను కదా, గుడిలో చేస్తే ఎంతో ఖర్చు పెట్టేశారు, ఎంతో అద్భుతం చేశారు. కానీ సాక్షి చెప్తాను చెప్తే నేను ఏం చెప్పినా కానీ అవన్నీ కూడా కాదు. కానీ దీనికి మొట్టమొదట ఆశ్రదానికి మీరందరూ మారటానికి, మార్పు చెందడానికి కారణము మీ అత్తగారు, మీ అమ్మగారు. ఆమె రక్షణపడి మంచి కన్నీటి ప్రార్థన కలిగిన భక్తి పర్వాలు 40 సంవత్సరాల క్రితం నుంచి నాకు తెలిసిన వ్యక్తి లేదు. కానీ 40 సంవత్సరాల క్రితం నాకు తెలుసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యపడింది. ఒక అన్ని తెలుసండి, మండల సెంటర్లో బస్సు ఆగే దగ్గరే నూనె కొట్టుంటే 40 సంవత్సరాల క్రితం చిన్న నూనె కొట్టు పెట్టుకున్నాను. నూనె కొట్టు ఏదై గారు అంటే అందరూ తెలుసుకుంటారు. చూసారండి, ఆ చెట్టు కింద డబ్బాలు పెట్టుకుని ఆశ్రయించాను. పేరు మార్చబడిన తర్వాత ఐజన్ గారిని మార్చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా నలుగురు కుమారులు, కుమార్తె గాంధీ బొమ్మ పక్కనే ఆ కామలో ఉంటున్నాను. అన్నులే కానీ అల్లుడు గారు కూడా మారి అందరూ బైబిల్ పట్టుకొని ఉంటే మరి ఆచరిస్తున్నారు. దీనికి కారణము మొదలు ఉన్నది, పునాది ఉన్నది. కనుక దేవుడు అంత అద్భుత కార్యము చూడండి. సీసీటీవీ కనిపెట్టే వారి కోసము పాటలు పాడాలి, కనిపెట్టే వారి కోసం ప్రార్థన చేయాలి, కనిపెట్టే మన హృదయాన్ని కనిపెట్టే వ్యక్తులు మారాలి. ఉత్తెత్తి ప్రార్థన కాదు, వేషధారణ ప్రార్థన కాదు. అంత అద్భుతమైన మాటలు మరి ఆయన చూపించండి. చూడండి, ఆఖరి మాట జ్ఞాపకం చేస్తాను. లోకస్వార్త 6వ అధ్యాయము 22వ వచనం చదువుకొని ముగించుకుందాం. మనుషుల కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డ
చేయండి. ఇదిగో మీ పరలోకమందున గొప్పదైనను వారి పితరుల ప్రవర్తనకు అది విధముగా చేసింది. యేసుక్రీస్తు చాలా శ్రేష్టమైన మాటలు శిష్యులు కానీ అనేక మందికి జ్ఞాపకం చేశారు. వారి కోసం ప్రార్థన చేయండి. చూడండి, పౌలు సేవ చేసింది ఏంటంటే పాటలు ప్రార్థన కానీ అంతరంగంలో నుంచి శుద్ధి కలిగిన ఆ పాటలు ప్రార్థన చేశారు. అధికారి సాక్షి అయినా రక్షణ పొందడానికి చూసాడు. ఏం చేయాలి? పౌలు శిలకి సాష్టాంగ నమస్కారం చేశాడు. కాళ్ళకి మొక్కేంత భక్తి చూపించాడు పౌలు శిల. మొక్కేంత భక్తి దానియేలుగా చూపించాడు. మొక్కేంత భక్తి చూపించాడు. ఒక అన్యుడు శిరస్సు వచ్చి కాళ్ళకు మొక్కాడు అంటే సామాన్య విషయం లేదు. పరిశుద్ధమైన క్రియలు, ఈ పరిశుద్ధమైన క్రియలు కలిగి ప్రపంచాన్ని కలిగించాలి, దేశాన్ని కలిగించాలి, వ్యక్తులు కలిగించాలి. మా ప్రక్కన ఉన్న అనేక మందిని మార్చి ఆ యొక్క గొప్ప కార్యము కలిగించాలి. చూసాడు ప్రభు అడిగేది ఏంటంటే ఎన్ని ఆత్మ సంపాదించా అడుగుతాడు. ఎన్ని ఆత్మ సంపాదించావు, ఏం సంపాదించావు? లోకంలో జరగడం ఎంత కూడా ఏది కూడా ఉండదండి. మైలింగ్ వలె కరిగిపోవాలి. చూస్తూ ఉండగానే పడిపోతుంది, కరిగిపోతుంది, ఏది ఉండదు. ఆఖరి నేల పట్టడం చూసామండి. ఆఖరి చేసేది ఏంటంటే మనం పరిపూర్ణమైన రక్షణ పొంది నీతి కలిగి ఉంటే అప్పుడు దేవుడు మనల్ని దేవుడు రాజ్యంలోకి జ్ఞాపకం చేసుకొని ఒక హృదయాన్ని కదిలించి కుటుంబాన్ని కదిలించే తత్వం భవిష్యత్తు చూపించి వారి మార్చి వారి సార్థకపడి వచ్చే స్థితికి కలిగించారు. అలాంటి భక్తి జీవితం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుంటాం. విలువైన సమయాన్ని అందించారు. గత అనేక వారముల నుంచి అన్యులు అనేక మంది ఆయన మార్పు చెప్పి మార్చుకోండి ఉండటానికి కారణం ఎవరో చూపించారు. జ్ఞాపకం చేసుకుని ఆత్మ జీవితం ఆయన అలాంటి భక్తి జీవితం పౌలు శీలమలై ఉండి ఆ యొక్క పరిశుద్ధమైన ప్రవర్తన నేర్పించాం. ఆమె దయచేసి పాట పాడుతుండగా పడుతుంది. 81వ పాట పాడు. Oh
నిన్ను కలిగిన క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం చదువుతాయి. అలాగే పౌలు చదువుతాయి, అలాగే దానియేలు చదువుతాయి, అలాగే యేసయ్య చదువు, అలాగే ఎంతో మంది అన్యులు ఆయన మాలాంటి వారే కానీ క్రీస్తు యేసు కలిగిన ప్రతి జీవితం వారు కలిగి ఉన్నారు. కానీ ఆయన పౌలు శ్రేష్టమైన బహు చెప్పలు కొట్టేస్తాయి, విసుగుపడ్డాయి, దూషణ మాటలు కొట్టాయి, ఆయన రక్తం కారణంగా కొట్టేస్తాయి. అయ్యో ఏడుస్తూ పలాపిస్తున్నారు. కానీ సంతోషం, ఇది కొట్టడం మంచిది, ఈ దెబ్బలు తగలడం ఒక మంచిది అంటున్నారు ప్రభా. దీనివల్ల నా ఆత్మీయ జీవితము చాలా శ్రేష్టమైనదిగా మారుతున్నాను. న్యాయాన్ని ప్రభా మా బాహ్య పురుషుడు కృషిస్తున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచునే వారి పౌరు గారి జ్ఞాపకం చేశాడు. దెబ్బలతో, బాధలతో, కష్టాలతో, శ్రమలతో తండ్రి ప్రార్థన చేశాడు. తండ్రి ఆ వ్యక్తి మారాలి, ఆ వ్యక్తి మారాలి, విగ్రహారాధికుడు ఆ కుటుంబం మారాలి అని ప్రార్థన చేసి పాటలు పాటలు చేస్తారు. ప్రార్థనతో వారు కొనసాగిస్తూ ఉండగానే ఆ భయంకరమైన భూకంపం వచ్చేస్తాన్ని, ప్రాణాలన్నీ కదిలిపోయిందండి, చేస్తాలో నాయన కదిలిపోయిందండి, నాయన బద్ధకములు తెగిపోయిందండి. వెళ్ళండి అని అన్నారు కానీ వెళ్ళే స్థితిలో చేస్తాల నాయకుడు ఆయా వరకు దేవుడు ఎలా ఉంటాడో చూపించిన భక్తిని ఆశ్చర్యపోయి రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని ప్రశ్న వేస్తాను. ఆ రాత్రి కార్యములన్నీ కలిగితే కొంచెం ఆత్మస్వయంగా సంతోషించాలి, జైలు అధికారికి చెప్తాను, కుటుంబానికి చెప్తాను. అలాంటి ప్రతి కుటుంబానికి జ్ఞాపకం, ప్రతి బిడ్డ జ్ఞాపకం ఆత్మ జీవితంలో ఆ యొక్క అనుమాని నాకు చెప్తాను. అలాంటి ప్రపంచంలో గొప్ప కాలం ధరించిన అలాగే చిన్నారులు పట్టుకోవడానికి ఆలోచిస్తున్నాం. సర్వదీవులు హస్తాన్ని ఉంటున్నాను. ప్రతి సమస్య, ప్రతి అనారోగ్యము, ప్రతి ఆయన పరిష్కారం ధరించున్నారు. మీరే కనుక గొప్ప కార్యం ధరించుకుంటారు. పెడుచుగా నీ పరిశుద్ధ మాసులు దీవెనకరమైన పాపం ధరించారు. ఆమె తండ్రి నీ నామం పరిశుద్ధ నీ చిత్రం భూమి రాజ్యం, శక్తి, మహిమ నిరంతరములు స్వామి. తండ్రి దేవుని కుమారుడు యేసు క్రీస్తును పరిశుద్ధాత్మ సహవాసం మనందరినీ బ్రతుకుతానికి ఆమేన్. Come on.
ఇచ్చావు తండ్రి. తిరుగుచుండగా త్రాగుచుండగా జీవన ప్రసాదించండి ఆయన. ఈ పరిశుద్ధమైన రక్తం చేత శుద్ధీకరించి ప్రతి అనాలకు ప్రతి సమస్యలు శరీరంగా ఆత్మీయంగా ప్రతి దీవులు తెచ్చమని ఏ యేసుక్రీస్తు ప్రాణం కూడా ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వచ్చి తన శిష్యులకు ఇచ్చాను. ఆమేన్. హల్లెలూయా. జీవాహారమారమ్ము చిరజీవాన్నము నిచ్చి జీవితాక్షుదాదీచుము జీవన పదములో చీకటి పడువేళ జీర్ణించుకొని పోవు జీవితాశల బంచ జీవాహారమారమ్ము చిరజీవానము నిచ్చి జీవితాక్షుదాదీచుము విందు గృహమునకేగి వీక్షింతు ప్రమాదోని వివిధాసు భోజ్యంబులను విచ్ఛిన్న
ఆశీస్సులు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము.
ప్రభానికి వందలు తండ్రి. నీ శరీరమానత్వం చేసుకున్నాను తండ్రి. వచ్చాను మా పిల్లలందరూ పని ఆత్మ చెప్పండి. ఈ యొక్క శరీరమానత్వం కూడా మీరు శరీరంగా ఒక సమయ ప్రతి ఆశ్చర్యము దయచేయండి. వినచుండగా కుటుంబానికి బిడ్డలకి సమస్తాన్ని తోడండి. ఇచ్చే ప్రతి ఆస్థానం మీద దేవుని క్రమణ కాలం ధరించండి. ఏ సేనా బట్టి కూర్చోండి తండ్రి. ఆమె అన్న తండ్రి ఆ దేవుని కుమారుడు యేసుక్రీస్తుని పరిశుద్ధ సహవాసం ఇప్పుడు ఎలా ప్రసదాక మనందరికీ ప్రతి కుటుంబానికి నిత్యము తోడు నడిపించగాక. ఆమె మంచి